హాయ్ అండి. వెల్కమ్ టు నెల్లూరు గార్డెన్ వరల్డ్. ఈరోజు ఆనియన్ గ్రాస్ కోద్దామని వచ్చానండి. ఆనియన్స్ చాలా ఉన్నాయి. ఈరోజు హార్వెస్ట్ చేసేద్దామని డిసైడ్ అయ్యాను. చూసారా, చిక్కుడు కూడా చాలా పూతలు ఉన్నాయి, కాయలు ఉన్నాయి. హార్వెస్ట్ చేద్దాము. ఇంత హెల్తీగా మీరు గ్రో చేసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తానన్నది ఈ వీడియోలో నేను చివరి చూపిస్తాను. ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ అనేది వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్లో ఉంటాయండి. ఇటు సైడ్ బెండ చెట్టు అంతా క్లియర్ చేసేద్దామని నేను డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుందండి ఈ మొక్క పెట్టి. కొమ్మ ఎదుగుతుంది, ఇంకా రావు అనేసి నేను క్లియర్ చేసేద్దామని డిసైడ్ అయ్యాను. అందుకే ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నానండి. మీరందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఇంతకుముందు వీడియోలో చూపించుంటాను మల్లె చెట్టులో టమాటోలు ఎక్కువ వచ్చాయని. టమాటో మొక్కలకి పోతుంది, మల్లె చెట్లకు కూడా మొగ్గలన్నీ ఉన్నాయి. నేను హెల్తీగానే పెంచుకుంటున్నానండి. చూసారా, దానికి మూడాకులాగా మిద్దెని చిమ్మి ఆ డస్ట్ తీసి వేసేస్తానండి. అప్పుడు మనం ఈ ఎండకి నీళ్లు పోస్తే ఈవినింగ్ వరకు ఆగుతాయండి, లేకపోతే త్వరగా ఎండిపోతాయి కదండి. చూసారా, 3 మల్లె చెట్లలోనూ మల్లెల్లో మొగ్గలు ఉన్నాయి. టమాటో మొక్కలకి పూత ఉందండి. మనం లిక్విడ్ ఇవ్వవలసింది ఫ్లవర్స్కి అంతా ఒక రకంగా, వెజిటేబుల్స్కి అంతా ఒక రకంగా, పూత పిండి దశలో ఉండేటప్పుడు ఒక రకంగా ఇవ్వాలండి. అంటే మన ఇంట్లో పిల్లలందరూ ఒకేలాగా ఉండరు కదండి. ఒక్కొక్కరి టాలెంట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమందికి జబ్బు చేస్తుంది, కొంతమంది హెల్తీగా ఉంటారు. అంటే దానికి తగినట్టు వాళ్ళకి ఫీడ్ చేస్తూ ఉంటాం కదండి. అదేవిధంగా మన మొక్కలకు కూడా పూత పిండి దశలో ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలో, పూలకి ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి, మొక్క ఇంకా చిన్న చెట్టుగానే ఉండేటప్పుడు అది గ్రోత్ అవ్వడానికి ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి అన్నదన్నీ నేను నా ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉన్నానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే తప్ప నా వీడియోస్ అన్నీ మీకు రావండి. ఇది జీవామృతం అండి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నేను లిక్విడ్ ఎంత క్వాలిటీలో పోస్తున్నానో గమనిస్తూ మీరు కూడా అదే విధంగా చేయండి. జీవామృతంలో OHN1 అండ్ OHN2 వేసుకున్నానండి. చూసారా, హార్వెస్ట్ చాలా ఉందండి. అంతలోపు చీకటి అయిపోయింది, అందుకే ఫుల్గా కొయ్యలేకపోయాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.